ఈశ్వర పరమేశ్వర చూడరా ఎటు చూడరా రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా ఈశ్వర పరమేశ్వర చూడరా ఇటు చూడరా. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అర్వికాస్ వరల్డ్. రీసెంట్గా తిరుపతికి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళాను. నాకు ఆ టెంపుల్ చాలా బాగా నచ్చింది. ఆ టెంపుల్ ఎక్కడ ఉంది, ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఆ టెంపుల్ పేరేంటో ఈ వీడియోలో చూద్దాం. టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానము. ఇది మనకి తిరుపతి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏర్పాడు మండలం గుడిమల్లం అనే ఊరిలో ఈ టెంపుల్ వచ్చేసి లొకేటెడ్ అయి ఉంది. మనకి తిరుపతి నుంచి మార్నింగ్ 6 నుంచి ఎవరీ 1 అవర్కి ఒకసారి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. లేకపోతే ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి. ప్రైవేట్ వెహికల్స్ వచ్చేసి ఛార్జ్ 1500 to 2000 మధ్యలో తీసుకుంటారు. ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్. అంతేకాకుండా ఈ టెంపుల్ భారతదేశంలోని తొలి శివాలయం అంట. టెంపుల్ వచ్చేసి 2600 సంవత్సరాల నుండి అతి ప్రాచీనమైన టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి స్వర్ణముఖి నది తీరంలో వెలిసి ఉంది. అంతేకాకుండా ఈ ఆలయంలో ఇంకో విశేషం ఏంటంటే మూల విరాట్. ఇక్కడ ఏకశిలా త్రిమూర్తులైన బ్రహ్మ యక్ష రూపంలోను, విష్ణువు పరశురామ అవతారంలోను, శివుడు పురుషలింగాకారంలో ఉండడం ఇక్కడ ఒక విశేషం అన్నట్టు. ఇది యాక్చువల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఉండేది. మనం వచ్చేసి ఇప్పుడు లోపల టెంపుల్ ఒక వ్యూ చూద్దాము. వ్యూ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకు ఈ టెంపుల్కి వెళ్ళినాక ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగినాయి. నాకైతే అక్కడున్న ఆర్ట్ కానీ వాతావరణం కానీ చాలా బాగా నచ్చింది. మనకి స్వామివారే కాకుండా 3 చిన్న గుళ్ళు కూడా ఉంటాయి చుట్టూ. అందులో మొదటిది వచ్చేసి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య సమేతంగా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి సూర్యభగవానుడు ఉంటాడు. ఆ తర్వాత కొంచెం దూరంలోనే మనకి ఆనందవల్లి పార్వతీదేవి కూడా మనకు దర్శనం ఇస్తారు. ఆ 3 టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయి. ఆ కట్టడం కానీ ఆ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. మీరు తిరుపతికి వెళ్తే ఈ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేయండి. ఐ హోప్ మీకు కూడా బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మనకి ఈ టెంపుల్ గ్రీనరీ కూడా చాలా బాగా నచ్చుతుంది. నేచర్ అయితే చాలా బాగుంది. ఒకసారి మనం టెంపుల్ యొక్క అవుటర్ వ్యూ ఎలా ఉందో చూద్దాం ఈ వీడియోలో. ఈ గుడిలో ఇంకొకటి నచ్చింది ఏంటంటే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. చంద్రుడు అలాగే గజస్తంభం 2 ఒకటే వ్యూలో కనపడడం చాలా అంటే నాకు చాలా బాగా నచ్చింది. ఈ టెంపుల్కి ఇంకొక విశిష్టత కూడా ఉంది. అదేంటంటే ఉత్తరాయణం నుండి దక్షిణానికి మారే దిశలో సూర్యకిరణాలు అనేటివి డైరెక్ట్గా మూల విరాట్ని తాకుతాయంట. అది ఇందులో నుంచే ఈ హోల్స్లో నుంచి మనకి సూర్యకిరణాలు మూల విరాట్కి తాకుతాయంట. అది ఒక విశేషం అని చెప్పుకోవచ్చు ఈ టెంపుల్కి. అంతేకాకుండా 60 సంవత్సరంలోకి ఒకసారి స్వర్ణముఖి తీర్థం నుంచి స్వామివారిని నీళ్లు తాకుతాయంట. రీసెంట్గా వచ్చేసి 2005 డిసెంబర్ 4న ఈ విధంగా నది జలం స్వామివారికి అభిషేకించినదట. మనం ఒకసారి ఇప్పుడు టెంపుల్ లోపల గర్భాలయం లోపల ఎలా ఉంటుందో చూద్దాము. మనకి గర్భాలయం లోపలికి అంటే దేవుణ్ణి వీడియో తీయడానికి పర్మిషన్ లేదన్నట్టు. సో మనకు ఓన్లీ అవుట్ సైడ్ వ్యూ మాత్రమే
పర్మిషన్ ఉంది. అవుట్ సైడ్ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ ఆర్కిటెక్చర్ కానీ ఆ డిజైన్ కానీ ఇంకా బాగుంటుంది. నాకు తెలిసి మీ అందరికి కూడా నచ్చుతుంది. అంతేకాకుండా ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ మూల విరాట్ భూమి ఉపరితలం నుండి 6 అడుగుల పల్లెంలో ఉండుట చేట దీన్ని గుడి పల్లంగా కాలక్రమేణా గుడి మల్లంగా మారిందంట. ఒకసారి మీరు టెంపుల్ చుట్టూ చూడండి. ఇక్కడ నుంచే మనకి రేస్ అనేటివి పడతాయి. పడి ఇందులో నుంచి మూల విరాట్కి పడతాయంట. చాలా బాగుంటుందంట. సో ఇది వచ్చేసి మళ్ళీ అవుట్ సైడ్ వ్యూ. ఈ స్వామివారి యొక్క మూల విరాట్ చూడాలి అని అంటే అభిషేకం టైంలో అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎవ్రీ మండే స్వామివారికి అభిషేకం జరుగుతుంది అన్నట్టు. మీరు ఒకవేళ వెళ్తే మండే చూసుకొని వెళ్ళండి. అప్పుడు మన స్వామివారిని క్లియర్గా చూడవచ్చు. ఈ టెంపుల్ మూల విరాట్ని విగ్రహం ఫోటో తీయలేవు కాబట్టి నాకు దొరికిన ఒక ఫోటో మీకు షేర్ చేస్తున్నాను, చూడండి. అంతేకాకుండా ఆ టెంపుల్ యొక్క అయ్యగారు ఆ గుడి గురించి ఏం చెప్పాడో ఈ వీడియోలో చూద్దాం, చూడండి. అవతారము మధ్య భాగం వచ్చే విష్ణు పరశురామ అవతారము, పై భాగం వచ్చి మానవ పురుషలింగాకారంలో శివుడు. బ్రహ్మ విష్ణువు శివుడు త్రిమూర్తులు ఏకశిలలో ముగ్గురున్నారు. ఇది కట్టి 2300 సంవత్సరాలైంది. అప్పట్లో పల్లవులు చోళులు కట్టించినారు. అప్పట్లో స్వామి స్వయంపు పరశురాముడు తన తల్లిని అతిథుడు కాబట్టి పాప పరిహారం పేదరికి శివుని పూజించుకుంటాడు. అందుకే పరశురామ స్వామి దేవస్థానం అంటారు. గుడి పేరు. గుడి ఆకారం వచ్చి గజపుష్టకారములో ఉంటుంది. ఈయన గనక భాగంలో కూర్చుంటే ఏ విధంగా ఉంటుందో ఆ గల లోపల గర్భగుడి అదే గాలి ఉంటుంది. లింగాకార షేపులో గుడి ఆకారం ఉంటుంది. ఇక్కడ పరశురాముడు రాకముందు శివుడు వెలుసుంటాడు. స్వామి స్వయం. ఇక పరశురాముడు ప్రత్యేకముడి శివుడికి పూజ చేస్తూ ఉంటాడు. శివుడికి పూజ చేస్తుంటే బ్రహ్మ కూడా శాపగ్రస్తుడు, అతను కూడా శివుడికి పూజ చేస్తుంటే శివ పూజలో మాట కూడా వస్తుంది. ఆ గొడవల్లో 14 సంవత్సరాల ముష్టి యుద్ధం జరుగుతుంది బ్రహ్మకు పరశురాముడికి. ఆ ముష్టి ఘాతకాలకు వచ్చి భూమి వచ్చి డౌన్ అయిపోతుంది, కుంగిపోతుంది. అప్పుడు గుడి పేరు కూడా ఊరి పేరు గుడి పల్లమైంది. ఇంకా ముష్టిగా చేరేం కాబట్టి గుడి మల్లంగా మారింది. ఇంకా శివుడు పట్టట్మ తన లైఫ్ని చేసుకుంటాడు. మీరు ఎందరు కొట్టాడతారు, మీరు నా పూజ చేసినారు కాబట్టి తన లైఫ్ని చేసుకొని ఇక్కడ ముగ్గురు వెలిచినారు. బ్రహ్మ విష్ణువు శివుడు త్రిమూర్తులుగా స్వామి స్వయంపు ఏకశిలలో ముగ్గురు ఉన్నారు. ఇక్కడ ప్రతి ఆరాధన కాశీ నుంచి నీళ్లు వస్తాయంటారు. స్వామికి ఎడం పక్కన గోడ పక్కన హోల్ ఉంటుంది. అక్కడి నుంచి స్వరంగ మార్గం ఉంది. స్వర్ణముఖి కాళాసి దగ్గర ఉంది. కాళాసి దక్షిణ కాశీ అంటారు. ఆ నుంచి కాశీడు బ్రహ్మ మునిగిపోయి విష్ణు పాదాలు తాకుతాయి. ఈ మధ్య కాలంలో రీసెంట్గా 2005 డిసెంబర్ 4 వచ్చింది. 60 సంవత్సరాల కంటే 2005 వస్తున్నారు. కాశీ నీళ్ళు వచ్చి స్వామికి అభిషేకం చేసుకుని రిటర్న్ అయిపోతుంటుంది స్వయంగా. మరి సంవత్సరాలు ఒకసారి సూర్యకిరణాలు ఉత్తరాయణ దక్షిణామన్నప్పుడు సూర్యకిరణాలు వచ్చి విష్ణు పాదాలు తాకుతాయి. ప్రతి సంవత్సరం జూలై 15 కానీ 16 కానీ సూర్యకిరణాలు విష్ణు తాకుతాయి. దక్షిణగడు వచ్చినప్పుడు సూర్యకిరణాలు విష్ణు తాకుతాయి. నంది వెనకాల 2 కిటికీలు ఉంటాయి. ఆ కిటికీ ఉంటే కిరణాలు పడితే స్వామి కోసం ఉంటాయి. మీ పేరు చెప్పండి. నా పేరు విజయ్ కుమార్. ఇంకొకటి ఏంటంటే మనకి టెంపుల్లో ఒక ఆవు కూడా ఉంటుంది. అది రెగ్యులర్గా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అర్వికాస్ వరల్డ్.